నా పైన కక్షపూరితంగానే కేసులు పెడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేసిన విడుదల రజనీకి అయితే దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలు. అసలు ఆయన ఏమి ఇచ్చారు కౌంటర్, ఆమె మాట్లాడింది. అండ్ ముందుగా చూసుకుంటే విడుదల రజనీ ఇదంతా కూడా మొదలుపెట్టింది మీరు, కానీ దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనే విధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం దిమ్మ తిరిగి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి తన మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ పెట్టిన కేసులు కానీ అన్నీ కూడా అబద్ధాలే, నా మీద కక్షపూరితంగా కేసులు పెట్టారో, అసలు ఆ కేసుకి నాకు ఇలాంటి సంబంధము లేదు, నేను ఎలాంటి తప్పు కూడా చేయలేదు, దానికి మించి ఇంకా అసలు మా ఇంట్లో అంటే ఫోన్ ట్యాపింగ్ చేశారనే విధంగా కొన్ని ఆరోపణలు మాత్రం విడుదల రజనీ కొన్ని చెప్పడం జరిగింది. సో వాటన్నిటికీ చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఆమె చేసిన తప్పు ఏంటి, తప్పులు ఏంటి, ఎలాంటి పనులు చేయించిన విషయం అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చూశారు. భూ అక్రమాలు కావచ్చు, అన్యాయాలు, దౌర్జన్యాలు ఎన్నో కూడా చేశారు. సో ముఖ్యంగా ఇక్కడ ఏసీబీ ఎందుకు తన మీద కేసు నమోదు చేసిందంటే స్టోన్ క్రషర్కి సంబంధించినటువంటి యాజమాన్యం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి తను మాత్రం నాకు 5 కోట్లు ఇవ్వాలి, మీరు 5 కోట్లు ఇవ్వకపోతే మీ స్టోన్ క్రషర్ దీని మీద మాత్రం మేము ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టి మొత్తానికి దీన్ని మూసేపిస్తామనే విధంగా వాళ్ళని బెదిరింపడం జరిగిందంట. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, 5 కోట్లు కాదు కానీ మేము 2 కోట్లు ఇస్తామనే విధంగా వాళ్ళైతే ఒప్పందం కుదుర్చుకొని అప్పుడైతే ఇచ్చారంట. సో ఇక్కడ ఇక్కడ విడుదల రజనీ 2 కోట్లు తీసుకొని ఇంకా ఒక 10 లక్షలు తన పిఏకి, అదేవిధంగా జాషువాకి అంటే ఐఏఎస్కి తనకు ఇవ్వడం జరిగిందంట. సో ఆ విషయంలో మాత్రం అప్పట్లో అక్కడ స్టోన్ క్రషర్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా కేసు పెట్టినప్పటికీ అప్పట్లో పోలీస్ యంత్రాంగం కానీ, అధికారులు కానీ, ఐఏఎస్లు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా పట్టించుకోలేదు. సో ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి వాటిలందరినీ కూడా పట్టించుకొని కేసులన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఒక్కొక్కరిగా లోపల్లో తోస్తుంది. కాబట్టి ఇంకా రెడ్ బుక్లో మనందరికి తెలిసిందే, రెడ్ బుక్లో ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేస్తూ ఉండాలి. సో ఈ క్రమంలో తన మీద కేసు కూడా నమోదైంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా మీరు చేసిందే, మీరు చేస్తే అంటే మీరు ఒక ఫోన్ ట్యాపింగ్ చేశారని, అసలు నేను తప్పే చేయలేదని ఇదంతా కూడా అంటున్నారు కదా. అసలు ఇదంతా కూడా మొదలుపెట్టింది ఎవరు, కనీసం ఆ స్టోన్ క్రషర్ యాజమాన్యానికి నాకు ఏదైనా బంధుత్వం ఉందా, మాకు ఇలాంటి సంబంధం ఉందా, మీరు నిరూపిస్తే ఖచ్చితంగా నేనే తప్పని నేను ఒప్పుకుంటా. అండ్ మీకు తనకు ఇలాంటి సంబంధం లేదని మీరు చెప్పారనుకో, దాన్ని మీరు నిరూపించుకుంటే ఖచ్చితంగా మీ ముందు నేను తల వంచుతానే విధంగా తను మాత్రం చెప్పడం జరిగింది. అండ్ ఈ మొత్తం ఓవరాల్గా ఈ కేసులో విడుదల రజనీ కావచ్చు, అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య ఎందుకు విభేదాలు ఉన్నాయంటే ఈ విషయంలోనే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఈ ఇష్యూ వెళ్ళిందంట. సో అందుకోసమని నువ్వు ఈ విధంగా చేస్తావని ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయంట. సో ఆ విషయంలో ఇదంతా కూడా చేశాడు శ్రీకృష్ణదేవరాయలు, ఇదే కావాలని చేస్తున్నాడనే విధంగా రజనీ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఇదంతా కూడా మొదలుపెట్టింది మీరే, మేము మాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్లి ముగింపు పలుకుతాము, మీరు జైల్లో పడితేనే దానికి ముగింపు పలుకుతుందన్న విధంగా తను మాత్రం కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి మళ్ళీ ఏమైనా విడుదల రజనీ రీకౌంటర్ ఇస్తుందా, వెయిట్ చేసి చూడాలి.